ధన్యవాదాలు డాక్టర్ సుబ్బారావు గారు, ఇతర సభ్యులు, బుద్ధ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులకి, అట్లాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు కుప్పగూలిపోయింది. దేశాల్లోనే కాదు, కుటుంబాల్లోనూ కూడా పరిస్థితుంది. అట్లాగే మాట్లాడతారా ఎవరన్నా? ఇట్లా చెయ్యి లేపినట్టు కనపడితే లేదు కదా. అట్లాగే అనేక దేశాల్లో లక్షలాది మంది కరోనాకి బలవటం జరిగింది. ఆర్థిక వ్యవస్థలకు చితికిపోయి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవటమే కాకుండా, కుటుంబంలో ఎవరైతే ఆధారమో అట్లాంటి వాళ్ళు కోల్పోయిన కుటుంబాలు, మానసికంగా బాగా దెబ్బతిన్నటువంటి కుటుంబాలు. ఇంతకు ముందు ఎవరికన్నా అనారోగ్యంగా ఉన్నా, ఎవరన్నా బాధల్లో ఉన్నా, సహజంగానే భారతదేశం లాంటి దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు వచ్చి ధైర్యం చెప్పటం అనేది మన సాంప్రదాయం. చాలా హాస్పిటల్స్ దగ్గర కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు, అట్లాగే గ్లూకోజ్ ప్యాకెట్స్ మెడికల్ షాపుల్లో. అంటే ఇదొక ఆన్వాయిటీ. అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు తీసుకొని అనారోగ్యంతో ఉన్న వాళ్ళని పలకరించడం అనే సాంప్రదాయం వెనకాల ఒక సంఘ జీవనం. అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి మేము మీకు తోడున్నాం అన్నటువంటి ఒక భరోసాన్ని, ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే కలగజేస్తామో, వాళ్ళల్లో కూడా ఈ అనారోగ్యం నుంచి నేను తొందరలోనే కోలుకుంటాను, మళ్ళా వీళ్ళందరితోటి కలిసిమెలిసి జీవించేటటువంటి, సంతోషంగా గడిపేటటువంటి అవకాశం వస్తుంది అని వాళ్ళు మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పొందుకొని మళ్ళా మామూలు మనుషులు అయ్యేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. దురదృష్టవశాత్తు ఈ కరోనా, దీని స్వభావం, ఈ ఈ ఈ పాండమిక్ యొక్క స్వభావం ఏంటంటే, ఎవరన్నా దీంతో బాధపడుతున్నారు అని టెస్ట్లో పాజిటివ్ కనుక వచ్చినట్లయితే ఇక వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు, ఓదార్చే పరిస్థితి లేదు, మేము ఉన్నామని ధైర్యం చెప్పే పరిస్థితి లేదు, కనీసం చనిపోతే మోసే పరిస్థితి లేదు. సో ఏదైతే మన సంఘ జీవితానికి బలమైన పునాది, అది కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వస్తాం. మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యరీత్యా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని, ఒక పెను విషాదాన్ని కరోనా మన ముందు మిగిల్చింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ కరోనా సమస్యతోటి మనం దీన్నే గుర్తుంచుకొని, దీని గురించే బాధపడుతూ, దీని గురించి ఆందోళన చేస్తూ, నిరాశ చెంది, నైరాశ్యానికి గురయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళి మరింతగా కుంగిపోవటమా, లేకపోతే ధైర్యంగా ఈ విషాదాన్ని ఎదుర్కొని మళ్ళా విజయాల వైపు, మన స్వార్థం వైపు, మళ్ళా మన కాళ్ళ మీద నిలబడే స్థితి తెచ్చుకోవటం కోసం చేయడం అనేది మన ముందు ఉన్న సమస్య. ఒక వారం రోజుల కిందట
తెలుగు వార్తాపత్రికల్లో ఒక వార్త మీరు అందరూ చూస్తుంటారు. గోదావరి జిల్లాలో రాజోలు మండలంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఆ కుటుంబ పెద్ద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవటంతో ఆయనకి వచ్చే పెన్షన్ తోటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిత్యావసర సరుకులతోటి ఆ కుటుంబం ఎంతకాలం గడుపుతూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా బయటికి రావటం మానేశారు. ఈ విషయం ఎట్లా బయటికి తెలిసిందంటే, ఆ కుటుంబంలో ఒకరికి ఇల్లు మంజూరైంది. అందుకని సచివాలయ సిబ్బంది వెళ్ళి, మీరు వచ్చి ఏలుముద్రలు వేసినట్లయితే మీకు ఇల్లు మంజూరైంది, మిగతా కార్యక్రమాలు ముందుకి వెళ్తాయి. విచిత్రం ఏంటంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము బయటికి రాము, మాకు ఇళ్ళం అక్కర్లేదు, మేము ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టము అని చెప్పారు. కరాఖండి. ఈ విషయం తెలుసుకున్నటువంటి తీరా ఆ వెళ్ళినటువంటి వాళ్ళు చూస్తే ఆ కుటుంబంలో ఉన్న 5 కూడా సిక్కి శల్యమైపోయి ఉన్నారు. వాళ్ళు ఎవరికి కరోనా లేదు. ఇది వారం రోజుల కింద, వారం 10 రోజుల కింద పత్రికల్లో వచ్చినటువంటి వాస్తవంగా జరిగినటువంటిది. ఇట్లాంటి అనేక సంఘటనలు బహుశా మనం చూడవచ్చు. వెంటనే ఆ సిబ్బంది పై అధికారులు తెలియజేస్తే వాళ్ళు కూడా వెళ్ళి వీళ్ళని బలవంతంగా ఇంట్లో వాళ్ళని బయటిస్తారు. ఏంటి, 5గురిలో ఏ ఒక్కరికి కూడా ఉన్నది. కానీ కరోనా వచ్చిన కుటుంబాల కంటే కూడా ఎక్కువ వాళ్ళు బాధలు మానసికంగా కుంగిపోయారు, ఆర్థికంగా కుంగిపోయారు. మానసిక వైద్యులకి దగ్గరికి తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైపోయారు. ఇది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి జోక్స్ లో నాకు బాగా నచ్చిన జోక్ ఏంటంటే, అంటే వాస్తవం కూడా అట్లాగే ఉంటాం. కొద్దిసేపట్లో వార్తలు ప్రసాద్ న్యూస్ రీడర్స్ చదివే తీరు ఎట్లా ఉంటుందంటే, ఒక పర్వతం అంతా ఇరిగిపోయి మీద పడుతుంటే ఏ రకమైన ఆందోళన మనిషిలో ఉంటుందో ఆ రకమైన హిస్టీరికల్ టోన్, ఒక ఉన్మాదంతో కూడుకున్న తోటి ఆ న్యూస్ చదవటం మరింత ఉన్నాం. ఇప్పుడే అందిన వార్త, నేడు కరోనా తోటి 20 మంది, కరోనా 200 మంది మరణం. ఏంటి అంటే, కరోనా కంటే కూడా కరోనా యొక్క భయం అనేది అనేక మందిని, అనేక కుటుంబాలని చాలా నిరాశ నిస్పృహలకి, భయాందోళనకి గురి చేసింది అనేది వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇది ఇప్పుడు మనం ముందున్నటువంటి సమస్య. ఎక్కడో ఇవాళ చూశాను ఒక కథ. మన పురాణాల్లో అనేక కథలు ఒక విషయాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ఉన్నాయి. శివుడికి నీలకంఠుడు అని పేరు, ఎవలకంఠుడిని కూడా అంటారు. ఎందుకంటారంటే క్షీరసాగరాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉంటాయి. దేవతల వైపు, రాక్షసుల వైపు వాసుక పాముని తాడుగా ఉపయోగించిన పర్వతాన్ని చిలుకుతూ ఉంటాయి. విషం కమ్మినప్పుడు ఆ విషయం మొత్తం అన్ని లోకాలని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చినప్పుడు అందరూ పెట్టుకుంటారు. అప్పుడు శివుడు ఆ విషయం తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాడు. లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. ఇక్కడ ఈ కథలో సందేశం ఏంటి అంటే, వస్తాయి కష్టాలు, ఇబ్బందులు వస్తాయి, వాటిని ఇక్కడే పెట్టుకోవాలి. వాటిని మనసులోకి పోనేయకూడదు, కడుపులోకి పోనేయకూడదు. మన
మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చెయ్యాలి, వాటిని అధిగమించాలి. అట్లాగే ప్రవక్తల జీవితాలన్నీ కూడా ఇదే సందేశాన్ని మనకి ఇస్తా ఉంటాయి. వాళ్ళందరూ కూడా కష్టాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అపర్యాలు ఎదుర్కొన్నారు. అంటే వాళ్ళు ఏ సందేశాన్ని అయితే మానవాళికి ఇవ్వాలనుకున్నారో ఆ వైపు వాళ్ళు ముందుకేస్తారు. అట్లాగే ఇది ఒక పెను ప్రమాదం జరిగింది, వాస్తవం. ఇందులో కాదనేటానికి కానీ, తిరస్కరించడానికి కానీ, చూపు తక్కువ చేయడానికి కానీ వీళ్ళైనటువంటి నిజమైన సమస్య. ఎంత దారుణం అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి టీచర్లు కానివ్వండి, ఆఫీసు పనిచేసిన వాళ్ళు కానీ చాలా దారుణమైనటువంటి, చెప్పడానికి వీళ్ళైనటువంటి కష్టాలని, బాధల్ని ఈ రోజుకి కూడా అనుభవిస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో అయితే వాళ్ళ ఇంట్లో పసిపెట్టి ఉంటే ఆ పసిపెట్టికి అవసరమైనటువంటి పాలు, పోషకాహారాలు అందించే పరిస్థితి కూడా ఆ కుటుంబంలో లేదు. వాస్తవాలు ఇవన్నీ. అనేక కష్టాలని మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగ భద్రత లేదు, రేపు ఉద్యోగం ఉంటుందో లేదు. అట్లాగే అన్సర్టనిటీ, ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. వ్యాపారాలు ఉంటాయో లేవో తెలియదు, ఒకవేళ ఉన్నా కూడా సజావుగా నడుస్తాయో లేదో తెలియదు. అక్కడ కూడా అనేక కష్టాలు ఏర్పడతాం. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది కుటుంబాల్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన. ఇవన్నీ వాస్తవాలు. అంతేకాదు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితులకి దారి చేస్తుంది అంటే చాలా బాధాకరమైనటువంటి, అసలు ఎప్పటికైనా దీని నుంచి మనం బయటపడతాం, ఈ కష్టాలకు ఎండుందా అనేటువంటి పరిస్థితి. అయితే మానవ జాతి చరిత్ర ఏం చెప్తా ఉంది అనేది మనం చూస్తే, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ అవి శాశ్వతంగా, ఎట్లాంటి సుఖాలు వచ్చినప్పటికీ అవి శాశ్వతంగా. మనం ఒక నమ్మకంతో, ఒక కవి రాస్తాడు, జీవితం అంటే పరిగెత్తలేకపోతే కనీసం నడవలేకపోతే కనీసం పాపు, కానీ కదులుతూనే ఉండాలి. అట్లాగే శ్రీశ్రీ కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, ముందుకు కదిలించేది, పరిపూర్ణకు బ్రతికించేది కావాలో నమ్మకమన్నాక. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మనం లేకపోయినట్లయితే మనం గతంలోనే ఉండిపోతాం. మన మెదటికి 3 అమోఘమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి వివిడ్ మెమరీ, గతంలో జరిగిపోయినటువంటి సంఘటనల పట్ల వివరాలతో కూడుకున్నటువంటి స్పష్టమైనటువంటి జ్ఞాపకం, వివిడ్ మెమరీ. అది గతాన్ని మైండ్లో తీసుకుంటుంది. రెండవ శక్తి ఏంటి అంటే మెదడుకు మన బ్రెయిన్కు ఉన్నటువంటి రెండోది ఏంటి అంటే కాగ్నిజెన్స్. కాగ్నిజెన్స్ అంటే మన జ్ఞానేంద్రియాలు, మనం కంటితో చూసిన దాన్ని, ఆ సంకేతాలని మెదడుకి పంపించినప్పుడు మెదడు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాను, ఎట్లా ప్రాసెస్ చేస్తా ఉంది అని. అట్లాగే మన చెవులు అనేక శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాలని మైండ్కి సంకేతాలను పంపిస్తాం. ఆ శబ్దాలని మైండ్ ఎలా ప్రాసెస్ చేస్తాం, ఏ అర్థాలు తీసుకుంటా ఉంది దాంట్లో నుంచి. అంటే జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకి అందుతున్నటువంటి సంకేతాలని, అంటే ప్రెజెంట్ని మెదడు ఎలా అర్థం చేసుకుంటా ఉంది. ఇది కాగ్నిజెన్స్ అంటే గ్రహిస్తాం. కాగ్నిజెన్స్ ఇది రెండో శక్తి. మూడోది మెదడుకు ఉన్నటువంటి అతి గొప్ప శక్తి ప్రొఫౌండ్ ఇమాజినేషన్, ఊహాశక్తి. గతంలో ఎలా జరిగింది, వర్తమానంలో ఎట్లా జరుగుతూ ఉంది, మెమరీ అండ్ కాగ్నిజెన్స్. కాబట్టి భవిష్యత్తులో ఇట్లా జరిగే అవకాశం అని మన
మెదడుకు ఉన్నటువంటి ఆ ఇంద్రియాల భవిష్యత్తును చూస్తే ఆ చూసేటటువంటి భవిష్యత్తు అంధకారంగా ఉండాలా, అది ఎదిపిమానంగా వెలగాల అనేది మెమరీ, కాగ్నిజెన్స్, ఈ రెండింటిని బట్టి మన ఇమాజినేషన్ అట్లాగే మన ఆధారపడి విషాదాన్ని గుర్తు చేసుకుంటూ, విషాదాన్ని ఆ వార్తలే వింటూ, వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించే మదనం పెడుతూ, వాటిని గురించి గురవుతూ అక్కడే ఆగిపోయినట్లయితే మైండ్ అంటే ఈ జ్ఞాపకాలే కనుక అయ్యే మైండ్లో ప్రోగ్రామింగ్ అయిపోతూ వస్తే వర్తమానంలో కూడా, ప్రజెంట్లో కూడా ఆ కాగ్నిజెన్స్, అట్లాంటి వార్తలు, అట్లాంటి దృశ్యాలు, అట్లాంటి సంఘటనల్ని మైండ్ తీసుకుంటూ వస్తుంది. దీని మూలాన మనుషులు మరింత నైరాశ్యానికి గురవు, మరింత విషాదానికి గురవడం, కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మానసికంగా, శారీరకంగా దిగజారిపోవటం అనేది ఆ రాజోలులో కుటుంబానికి ఎదురైనటువంటి పరిస్థితుల్లోకి ఏ కుటుంబం వెళ్ళకూడదు అనేది బుద్ధ ఫౌండేషన్ యొక్క ఏ సామాన్యుడి కుటుంబం కూడా నిరాశ నిస్పృహలకు గురై ఆ కుటుంబం లాగా కాకుండా శక్తిని కూడగట్టుకోవాలి. అందుకే వీలైతే పరిగెత్తు, లేకపోతే నడు, కనీసం పాటనన్న పాటు, కానీ కదులుతూనే ఆ కదలిక భవిష్యత్తుపై ముందుకి కదులుతూనే ఉండాలి. దీనికి మీకేమంటే మీరు చెప్తారు, మా పరిస్థితి మీకేం చెప్పేది, మా పరిస్థితుల్లో మీరు ఉంటేనా అని సహజంగానే చాలా మంది అంటూ ఉంటారు. మాకు జరిగినట్టు ఇది జరిగినా అంటుంటారు. అయితే ఎట్లాంటి విషాదంలో నుంచైనా, ఎట్లాంటి అపజయాల్లో నుంచైనా, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా మనం నిలదొక్కుని ముందుకి సాగటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అంటే మెదడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలని, శరీరానికి, మన మెదడుకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మనం ఉపయోగించుకొని మనం సంతోషంగా ఉండవచ్చు, మనం శారీరకంగా దృఢంగా ఉండొచ్చు, మానసికంగా దృఢంగా ఉండొచ్చు, కష్టాలను ఎదుర్కొంటూనే ఉండొచ్చు, భవిష్యత్తు కోసం ఎదురు చూడవచ్చు, మంచి భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు అనేది ఈరోజు మనం చర్చించుకునేటటువంటి అంశం. ఇది సాధ్యం. ఎట్లా సాధ్యం అంటే సైన్స్ రుజువు చేస్తున్నటువంటి ఒక వాస్తవమైనటువంటి ఒక ప్రణాళికని మీ ముందు ఉంచుతాయి. అది మనం డోస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీ ముందు ఉంచుతాను. ఏంటి డోస్ అనేది? కరోనా నిస్సందేహంగా ట్రాజడీని సృష్టించింది, మన ముందు ఉంచింది. కుటుంబంలో సభ్యులు కోల్పోయాం, అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురై, కొన్ని కుటుంబాలు లక్షల రూపాయలు హాస్పిటల్స్లో కట్టి ఆ అప్పులు తీరక ముందే ఆ కుటుంబ సభ్యులు కోల్పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఎదురుపోయారు. అట్లాగే ఉద్యోగాల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేపు ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు, రేపు స్వయం ఉపాధి ఉంటుందో ఉండదో తెలియదు, ఆరోగ్య సమస్యలు చుట్టుపడతా ఉన్నాయి, భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత లేదు, అంధకారంగా కనపడతా ఉంది.
కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే చుట్టూ సమస్యలు ఉంటాయో కుటుంబంలో కూడా అనేక సమస్యలు, ఒకరి పట్ల ఒకరికి అపనమ్మకము, ఒకరి పట్ల ఒకరికి ఏహిభావం, వీటి వల్ల కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య చిరాకు, పరాకు, ఒక రకమైనటువంటి అపనమ్మకం, శత్రుభావం ఇవి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే పనిచేసే చోట వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. పరిమితమైనటువంటి అవకాశాలు ఉండటం వలన చాలా చోట్ల పొలం గట్ల దగ్గర అనుకున్న సంఘటన, అట్లాగే ఆటో స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలనే దాని దగ్గర తన్నుపడ్డారు, అట్లాగే కూరగాయల బండి ఎక్కడ పెట్టుకోవాలనే దాని దగ్గర తగాదాలు, అట్లాగే పనిచేసే చోట తగాదాలు. వీటన్నిటి తోడు చాలా ప్రైవేట్ సంస్థల్లో ఈ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది సరైనటువంటి మనస్తత్వం లేని వాళ్ళు, కొంత టెక్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా అది కూడా చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి. ఎట్లా కొట్ట మనం ముందుకు వెళ్దాము అంటే దీని మీద ఈ ఇన్సెన్సిటివ్ బాస్ అంటే యజమాని ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళు మానసిక స్థితి సరిలేనటువంటి వాడు. దీని మీద ఒక సినిమాలో ఒక మంచి ఎగ్జాంపుల్, బ్రహ్మానందం ఒక ఆయన దగ్గర పనిచేస్తా ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే, అరే పోయి పేపర్ కొనుక్కురా అంటాడు. పేపర్ తెస్తాడు, కూర్చో అంటాడు. బ్రహ్మానందం కూర్చుంటాడు. కూర్చున్నాక చూస్తాడు, ఏం చేయమంటాడా, చింపు అంటాడు. అయోమయంగా చూస్తాడు బ్రహ్మానందం. నేను చెప్పింది కరెక్టే, చింపు అంటాడు. పేపర్ చింపమని చింపుతాడు. ఇంకా చింపు అంటాడు. ఇంకా చింపుతాడు. ఇంకా చింపు అంటాడు. ఇంకా పర మొత్తం చింపేస్తాడు. ఆ తర్వాత సరే ఇప్పుడు అయ్యండి అంటించు, నేను స్నానం చేసి వచ్చి చదువుతా పేపర్ అంటాడు. ఇది హాస్యానికి నవ్వుకోవటానికి జరిగిన సంఘటన లాగా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి తెలివి తక్కువ, మతి లేనటువంటి యజమానులు, ఆఫీసర్లు వల్ల కూడా చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కరోనా తర్వాత ఎప్పుడైతే ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులు దెబ్బతింటాయో ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. చాలా మంది చెప్తా ఉన్నారు, మాకు ఈ పనిచేసే పరిస్థితి కూడా కనపడలేదు, ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ముందుకు సాగాలి. జీవితం జీవించాలి, జీవితం తేక్కూడదు, జీవించాలి, ముందుకు సాగాలి, మన లక్ష్యాలు సాధించాలి. దానికోసం ఏం చేయాలి? అదే ఈ డోస్ అనేటటువంటి కాన్సెప్ట్. ఏంటి డోస్ అనే కాన్సెప్ట్? మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఫిట్నెస్ ఉంటుంది, శారీరకంగా ఫిట్గా ఉంటాం. ఆరోగ్యం అంటే ఏంటి? WHO ఏం చెప్తా ఉందంటే, ఆరోగ్యం అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ స్ట్రాంగ్. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా బలంగా ఉండటమే ఆరోగ్యం అని. ఎందుకు ఉండాలి ఇట్లా అంటే, ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉన్న మనిషి సృజనాత్మకంగా ఉంటాడు. సృజనాత్మకంగా ఉండే మనిషి సమస్యలకి పరిష్కారాలు ఎదుగుతాడు. ఆ పరిష్కారాల మార్గాలు ఎతికి పరిష్కారాలు కూడా కనుక్కుంటాడు. ఇవి ఒకదానికి ఒకటి లింక్. ఇవి ఆరోగ్యంగా ఉన్న మనిషి సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉన్న మనిషి సృజనాత్మకంగా ఉంటాడు. ఉండే మనిషి సమస్యలకి పరిష్కార మార్గాలు కనుక్కుంటాడు.
ఆ పరిష్కార మార్గాలు కనుక్కున్నటువంటి మనిషి వాటిని ఆచరణలో ఆచరించి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి అలాంటి వ్యక్తులు, అలాంటి సమూహాలు ఇవాళ అవసరం. అందుకని మనం ఆరోగ్యంగా ఉండటం కోసం అంటే జబ్బులే ఉండక్కర్లేదు. కొంతమంది పిచ్చోళ్ళు అంటే మానసికంగా సరిగ్గా లేనటువంటి వాళ్ళు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు, కానీ వాళ్ళకి మైండ్ సరిగ్గా అట్లా కాదు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, సోషల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సోషల్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే ఏంటి? అర్థం పర్థం లేనటువంటి అనవసరమైనటువంటి తగాదా. కొంతమందికి నమస్కారం అండి అన్నాం అనుకోండి, ఏంటి కొత్తగా 2 చేతులు పెట్టి నమస్కారం చెప్తున్నా అంటే తగాదమైనటువంటి సమస్యలు ఇవన్నీ. ఇవాళ ఇండియాలో పరిస్థితి ఏంటి అంటే ప్రతి 5గురిలో ఒకళ్ళు అర్బన్ ఏరియాలో ఒబేస్ స్థూలకాయంతో ఉంటున్నారు. ప్రతి 5గురిలో ఒకళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటారు. 11.8% మంది జనానికి డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? కారణాలు ఏంటి? ఇవేవో అకస్మాత్తుగా కరోనా లేక సడన్ గా వ్యాప్తి చెందినటువంటి కాదు. కరోనా వీటిని మరింత వేగవంతం చేసింది. కారణాలు ఏంటి అంటే మన జీవన విధానంలోనే ఒత్తిడి పెరిగింది, శారీరకమైనటువంటి శ్రమ లేదు, ఎక్సర్సైజ్ అనేది లేదు. పొలానికి వెళ్తా కూడా బైక్ మీద వెళ్తాం, సైకిల్ దొక్కటం, సైకిల్ వెనకాల చొప్పద గట్టులో ఏవో పెట్టుకొని మళ్ళీ తీసుకురావటం, ఏం పోయి పని అనేది లేదు అసలు. పిల్లల్ని కాస్త బయటకు వెళ్ళి పొలాన్ని తీసుకురా అంటే వాడు ఇంట్లో నుంచి కాలు బైక్ మీద పెట్టాలి, ఆ బైక్ తీసుకెళ్ళి షాప్ ఎదురుగా పెట్టాలి, ఆ షాప్ ఎదురుగా రోడ్డు మధ్యలో పెట్టాలి. నడవటం అనేది లేదు. చాలా స్కూల్స్లో, కాలేజెస్, ప్రత్యేకించి కార్పొరేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా కొంత నయం. కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో పరిస్థితి ఏంటంటే క్లాసులు అపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఆ పిల్లల్ని చూస్తే ఒక మెట్టు ఒక అంతస్తు ఎక్కేసరికి వాడు అక్కడ ఆగి రూపుతుంటారు. మగ పిల్లలు అంటే ఆడపిల్లలు అంటే జీవన విధానం మారిపోయి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వాడి ఇంట్లోంచి అడుగు బయట పెట్టడమే బండి. తర్వాత వాడిని తీసుకొచ్చి స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర వదిలిపెట్టారు. నడక అనేది లేదు, శారీరక శ్రమ అనేది లేదు, స్థూలకాయం పెరిగిపోతా ఉంది, ఉప్పుతున్నారు, ఆయాసం వస్తూ ఉంది, ఇట్లెక్కలేకపోతున్నారు, మొక్కళ్ళు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు ఏం ఆలోచించగలరు? వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏమైపోతాయి? అట్లాగే సెడెంటరీ లైఫ్, ఏకాంత జీవితం. జన సముద్రాల మధ్య కూడా ఎవరు కూడా అంటే మానసికమైనటువంటి సమస్యలు ఇవన్నీ. కొంతమంది ప్రపంచంలో ఎవరితోటి ఇంకా ఎట్లా తయారయ్యాము? నేను నా పొట్ట 4 లీటర్లు తప్ప సమాజం అక్కర్లా, పక్కన ఇంటి పక్కన వాళ్ళు అక్కర్లా, ఇంటి ముందోళ్ళు అక్కర్లా, అన్నదమ్ములు అక్కర్లా. సెడెంటరీ లైఫ్, ఏకాంత జీవితాలకు అలవాటు పడిపోతాం. ఇంకోటి ఏంటి? ఈ జొమాటో ఇవి వచ్చేసింది, జంక్ ఫుడ్. ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేస్తాయి, బయటికి వెళ్తే ఆ జంక్ ఫుడ్ తింటాం, కూల్ డ్రింక్స్ తాగటం. వీటన్నిటిని మించి ఇట్లాంటి అనేక కారణాలు ఉన్నాయి. అంటే మన జీవన శైలి తెచ్చినటువంటి మార్పు, ఆధునిక జీవన శైలిలో ఉన్నటువంటి ఈ మార్పులు, వీటికి తోడు మన ఆలోచన విధానం, అవర్ థింకింగ్. మన ఆలోచన విధానం కూడా ఏంటంటే మనకి సమాజం అక్కర్లా, అన్నదమ్ములు అక్కర్లా, అక్క చెల్లెళ్ళు అక్కర్లా, తల్లిదండ్రులు అక్కర్లా,
మనము మన పిల్లలు తరతరాలుగా సంపాదించుకొని దెబ్బేసుకొని జీవించాలి. దీనికోసం మంచి మర్యాద అక్కర్లా, నీతి నిజాయితీ అక్కర్లా, ఎవడేమనుకుంటాడు అనేది అక్కర్లా. ఒక్కపై దుమ్మేస్తారన్న లెక్కలేదు, డబ్బు సంపాదన వస్తే చాలు. మన ఆలోచన ఇట్లాగే ఉంది. ఇలాంటి ఆలోచనని తర్వాత తరంలో కూడా మనం ఇంజెక్ట్ చేస్తాం. ఒక 2 తరాలు దగ్గర నుంచి ఈ రకమైనటువంటి ఆలోచన అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, మితిమీరినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, దానికి తగ్గట్టుగా మన జీవన శైలి, ఇవి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి దారితీస్తున్నాయి అని కేస్ స్టడీస్ చెప్తా ఉన్నాయి, మెడికల్ స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఇట్లాంటి అనారోగ్యమైనటువంటి భారతదేశాన్ని మనం ఇలాగే కొనసాగనీయటమా, దీన్ని మరొక వైపు తీసుకెళ్ళటమా మనం ఉన్నటువంటి సమస్య. బుద్ధ ఫౌండేషన్ సామాన్యుడిని శక్తివంతం చేయటం కోసం ఆవిర్భించినటువంటి ఒక సంస్థ. దీంట్లో పనిచేసేటటువంటి ముఖ్యులందరికీ కూడా ఈ సమాజం పట్ల నిబద్ధతతోటి సామాన్యుని శక్తివంతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం. అందుకని మీ ముందుకి డోస్ అనేటువంటి ఒక నూతన ఒక జీవన శైలి, ఇది కొత్తది కాదు. అనేక తరాలుగా భారతదేశంలో అట్లాగే అనేక ప్రాచీన నాగరికతల్లో ఉన్నటువంటి ఒక జీవన శైలిని మేము ముందు ఉంచాం. ఏంటి డోస్ అంటే, ఈ DOSE, ఈ 4 అక్షరాల్లో 4 హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి మన మెదడు విడుదల చేసేటటువంటి రసాయనాలు. వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరో కెమికల్స్, హ్యాపీ హార్మోన్స్ అని చెప్పని అంటారు. మనకి కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతాయి, వాళ్ళతోటి మాట్లాడాలని అనిపిస్తుంది, వాళ్ళతోటి కలిసి కొంత ప్రయాణం చేయాలనిపిస్తుంది. మరి కొంతమందిని చూస్తే వీడెందుకు చూసామని పశ్చాత్తాపాడు సీరియస్గా పెట్టుకొని అప్పుడే వాడు ఆస్తంతా ఎవడో కాజేసినట్టు సీరియస్ ముఖం వేసుకొని వాడి ముఖం చూడంగానే మనం షాక్ కొట్టింది అనమాట. ఒక 500 మెగావాట్ పవర్ పాస్ అవుతూ ఉంటుంది, విసుగుపోయి ఉంటాడు. అట్లా కొంతమంది ఎందుకు ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు కేవలమైన విషాదం. చూస్తే వాడి ముఖంలో సముద్రం అంత విచారం కనపడుతుంది. మరి వాడు ఏమి రాజ్యాలు కోల్పోయాడో ఏంటో మనకు తెలియదు. నిజంగా రాజ్యాలు కోల్పోయినాడు, నిజంగా నిజమైన సమస్యలు ఎదుర్కొన్నాడు కూడా అంత విషాదమైనటువంటి ముఖాన్ని చూపాడు. ఎందుకని కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎందుకని కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకని కొంతమంది ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్తూ ఉంటారు, ఎందుకని కొంతమంది ఎన్ని అపజయాలు ఎదురైనా విజయం వైపే నడుస్తూ ఉంటారు, ఎందుకని మరి కొంతమంది నిరాశతో జీవితారు, ఎందుకని కొంతమంది అపజయాలనే చూస్తారు, ఎప్పుడు విషాదంలో ఎందుకుంటారు, ఎప్పుడు కోపంగా ఎందుకుంటారు. మన ముందు కనపడుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ, మనం నిత్యం ఎదుర్కొనేటువంటి ముఖాలు ఇవన్నీ. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. వాళ్ళ ఆలోచన తీరుని, వాళ్ళ ముఖం మనకి తెలియజేస్తుంది. కారణం ఏంటి? బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావమే మనుషుల్లో ఉన్నటువంటి ఈ వైరస్, ఈ వివిధ రకాలైనటువంటి స్వభావం. ఇక్కడ డోపమైన్, D stands for dose లో D stands for dopamine.
O stands for oxytocin. S stands for serotonin. And E stands for endorphins. ఈ బ్రెయిన్ కెమికల్స్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, వీటిని గురించి మనం తెలుసుకున్నట్లయితే మన జీవన శైలిని మనం ఇవి అపారంగా మన బ్రెయిన్ ఈ మనకు సంతోషాన్ని కలిగించి, మనకు ఆరోగ్యాన్ని కలిగించి, ఈ కెమికల్స్ని మన బ్రెయిన్ విడుదల చేసే విధంగా మనం జీవించవచ్చు. దీనికి ఆర్థిక కారణాలతో సంబంధం లేదు, సామాజిక కారణాలతో సంబంధం లేదు. ఇది మన జీవన శైలి, మన ఆలోచన విధానం, మన అలవాట్లు, వీటి ద్వారా వీటిని పొందవచ్చు. మనం చూస్తుంటాం కొంతమందికి అసలు ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు బుసబుస మాట్లాడతామంటారు. వాడి జీవితంలో వాడు ఏమీ సాధించలేడు, వాడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, వాడి వల్ల వాడికి ఉపయోగం. కొంతమందికి ఎప్పుడూ అసహనమే, ఇంపేషన్స్. కొంతమంది మీరు ఏదైనా చెప్పండి, ఇది జరిగేది కాదు, స్టార్టింగ్. ఎందుకుంటారు ఇట్లా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. సడన్గా మనకి రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు సడన్గా ఏదన్నా ఎదురొచ్చడం, గుద్దుకోవటం జరిగింది. లేదు, సడన్గా మనల్ని ఎవరన్నా ఆపి బండబూతులు తింటున్నారు అనుకోండి, కొట్టడానికి వచ్చారనుకోండి, మనం అప్రయత్నంగానే పెద్ద గొంతుతో అరుస్తాం, కానీ ఆ గొంతు పెగలదు. ఒక్కసారి శరీరం అంతా కూడా బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది, మాటలు ఫ్లో రాదు, ఆగిపోతూ ఉంటుంది. ఈ ఏదో ఒక దశలో, అంటే భయం వల్ల, భయానికి గురైనప్పుడు, కోపానికి గురైనప్పుడు, ఇవి మన జీవితంలో ఎప్పుడొకప్పుడు ఎదురు అయి ఉంటాయి. అనుకోని సంఘటన సడన్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా జరిగిన, ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎప్పుడైతే మనం విపరీతమైన భయానికి గురవుతాం, లేకపోతే ఒత్తిడికి గురవుతాం. పరీక్షకి వెళ్ళే పిల్లలకి చాలా మందికి ఛాతీలో నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు బాగానే చదివి ఉంటారు, రాయగలిగిన శక్తి ఉంటుంది, కానీ పరీక్షలో ఏం ప్రశ్నలు వస్తాయి అనే భయం బ్రెయిన్ నుంచి, ఆ భయంలో బ్రెయిన్ ఎడ్రినలిన్ అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. అట్లాగే సంతోషాన్ని కలిగించేటటువంటి కెమికల్స్ ఈ డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. డోస్ అనే పదం అందరికీ గుర్తుండేటటువంటి పదం కాబట్టి, ఈ డోపమైన్, ఆక్సిటోసిన్ ఇలాంటి పదాలు గుర్తుంచుకోవటం కష్టం కాబట్టి, ఈ పదం ద్వారా జీవనశైలి ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని మనం పరిశీలిద్దాం. మొదటిది డోపమైన్ అనేటువంటి, ఇది డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్, ఇవన్నీ కూడా బ్రెయిన్ రిలీజ్ చేసేటటువంటి కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్. మన బ్రెయిన్లో ప్రతిరోజు కూడా కొత్త న్యూరాన్స్ పుడతా ఉంటాయి, జన్మిస్తాయి. కొన్ని లక్షలాది బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి మన శరీరం. వాటి మధ్య నిత్యం కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంట్రా కమ్యూనికేషన్. ఈ న్యూరాన్స్ మధ్య జరిగేటటువంటి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే, బ్రెయిన్ నుంచి అట్లాగే వచ్చేటటువంటి ఈ కెమికల్స్, వాటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా, ఈ కెమికల్స్ ద్వారా ఈ న్యూరాన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇందులో డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఏం చేస్తుంది ఇది అంటే, మన ప్రవర్తనని కంట్రోల్ చేయటానికి డోపమైన్ ఉపయోగపడుతుంది. మన ఎమోషన్స్ని, భావోద్వేగాలని అదుపులో పెట్టుకోవటానికి
ఈ డోపమైన్ పనిచేస్తుంది. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం కాగ్నిషన్ అని. ఈ కాగ్నిషన్ సరిగ్గా ఉండాలి అంటే ఈ డోపమైన్ ఉపయోగపడుతుంది. కాగ్నిషన్ అనే దానికి ఒక చిన్న సంఘటన మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ మధ్యకాలంలోనే నేను ఉండేటటువంటి అపార్ట్మెంట్లో ఒక ఆయన అని కేకలు పెడతా ఉన్నాడు పొద్దున సాయంత్రం. చాలా భయంకరమైన అరుపులు. ఆ అరుపులు వింటే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, మనం చేసే పని మనం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లా కేకలు పెడతా ఉన్నాడు. ఏంటి అసలు ఇంతమంది డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు ఈయన, ఎందుకు ఇట్లా అరుస్తా ఉన్నాడు అర్థం పర్థం లేకుండా, ఏంటా పిచ్చి కేకలు అరుపులు అని అడిగితే విషయం ఏంటి అంటే ఆయనకి ఈ మధ్య పారాలసిస్ వచ్చి తగ్గుతూ ఉంది. ఫిజియోథెరపీ చేస్తున్నాడు. ఆ ఫిజియోథెరపీ చేసేటప్పుడు కాళ్ళు చేతులు బలవంతంగా వంచడం, అట్లాగే స్ట్రెచ్ చేయడం చేస్తా ఉన్నాడు. నేను ఎప్పుడైతే ఈ సంగతి తెలుసుకున్నాను, నాకు ఆయన చేసే శబ్దాలు ఇప్పుడు కూడా ఆ శబ్దాలు వస్తానే ఉన్నాయి, ఉదయం సాయంత్రం వస్తుంటాయి. అయితే ఇంతకు ముందు ఆ శబ్దాలు విన్నప్పుడు నాకు కోపం వచ్చాయి, అసహనం కలిగాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన, తప్పు కదా అనేటువంటి ఆలోచన కలిగింది. కానీ ఆయన పక్షవాతం నుంచి కోలుకుంటున్నాడు, పోరాడుతున్నాడు, తన శరీరం మీద తను అదుపు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు ఆయన మీద కోపం లేదు. ఆ శబ్దాలు నాకు ఇబ్బంది అనిపించట్లేదు. ఆ శబ్దాలు ఇప్పుడు నాకు మ్యూజిక్గానే వినపడుతున్నాయి, మంచిగానే వినపడుతున్నాయి. దీన్ని కాగ్నిషన్ అంటారు. అంటే శబ్దాలని, దృశ్యాలని, స్పర్శని మన బ్రెయిన్ ఎట్లా ప్రాసెస్ చేస్తా ఉంది, ఏ రకంగా దాన్ని గ్రహిస్తూ ఉంది, మనకు మళ్ళా ఏ రకమైనటువంటి సంకేతాలని మన శరీరానికి ఇస్తూ ఉంది, అది కాగ్నిషన్. డోపమైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ మనం విషయాలను సరిగ్గా గ్రహించటానికి ఉపయోగపడుతుంది. మన ప్రవర్తన మీద మనకి అదుపు ఇవ్వటానికి ఈ డోపమైన్ సహాయపడుతుంది. మన భావోద్వేగాలను అదుపు చేసుకోవటానికి ఈ డోపమైన్ అనేది ఉపయోగపడుతుంది. కొంతమందికి కోపం వస్తుంది, వచ్చి ఇంక దాన్ని అదుపు చేసుకోలేరు, ఆ కోపాన్ని అంతా ప్రదర్శిస్తారు, అయిపోయిన తర్వాత బాధపడతారు. ఎందుకు ఇలా అంటే అట్లాగే భావోద్వేగం, కోపం అనేది, అట్లాగే భయం జరుగుతాయి. భయం కలిగించేటటువంటి దృశ్యాలను మనం చూస్తాం, ఆ శబ్దాలు వింటాం, అలాంటి సంఘటనలు మనకు ఎదురవుతాయి. అయితే ఆ భయం అనేది మన జీవితంలో మనం నిశ్చయం చేసుకునేటటువంటి పనులు చేసుకోలేనంతగా మనల్ని ఆ భయం అనేది వెంటాడుతుంది. ఆ భయం మనల్ని అదుపులో తీసుకోకూడదు, మనం ఆ భయాన్ని అదుపు చేయగలగాలి. అంటే భావోద్వేగాలు ఏవైతున్నాయో వాటిని అదుపు చేయగలిగేటటువంటి శక్తి ఈ డోపమైన్. మరి ఈ డోపమైన్ అనేది మనం ఎట్లా పొందాలి? మన బ్రెయిన్ ఈ డోపమైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని విడుదల చేయాలంటే మనం ఏం చేయాలి? చాలా సింపుల్, చాలా సింపుల్. దీనికి పెద్దగా ఎరగదీయక్కర్లా. మీరు చిన్న చిన్న పనులు చేసినట్లయితే, ఒక ఇంట్లోకి కావలసినటువంటి ఒక వస్తువు కొనండి. సపోజ్ ఇంట్లో
మీ మీ భార్య మీ తల్లి కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆమె ఇబ్బంది పడతా ఉంటాయి. ఒక 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 ఇన్స్ట్రుమెంట్ అది పెద్ద ఖరీదైంది అక్కడ, మామూలుది కొనుక్కొని వెళ్ళండి, చూడండి ఆ ఇంట్లో వచ్చేటటువంటి మార్పు. మీరది మీ తల్లికో మీ భార్యకో ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కలిగేటటువంటి వాళ్ళు వ్యక్తపరిచేటటువంటి భావాలు మీకు డోపమైన్ రిలీజ్ చేస్తుంది. మీ బ్రెయిన్ డోపమైన్ చిన్న చిన్న, అట్లాగే స్మాల్ అకాంప్లిష్మెంట్స్, చిన్న చిన్నవి. ఒక పాట పాడారు, ఆ పాట మీరే పాడుకోండి, ఆనందించండి. ఒక పెయింటింగ్ చేసి ఆ పెయింటింగ్లో మీరు అనుకున్న భావాలు వచ్చినాయో లేదో, ఆ భావాలు వచ్చినాయో లేవో చూసుకోండి. కొన్ని కార్టూన్స్ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మల్లో అద్భుతమైనటువంటి చెప్తారు. చాలా సంవత్సరాల కిందట ఈనాడులో శ్రీధర్ ఒక కార్టూన్ నాకు ఇప్పటికీ గుర్తు. ఆ కార్టూన్ ఏంటంటే, ఒకవైపు రోడ్డు రోలర్ ఉంటుంది, రోడ్లు వేసేటానికి, ఇంకోవైపు కేబుల్ వేసేవాళ్ళు ఉంటారు. ఈ కేబుల్ వేసేవాళ్ళ ఇంజనీర్ అరుస్తుంటాడు అన్నమాట. ఏమని? స్టాప్ స్టాప్, మన కేబుల్ అప్పుడే వేయకూడదు, వాడు రోడ్డు వేసిన తర్వాత తవ్వి అప్పుడు కేబుల్ వేయాలి అని సంతోషంగా చెప్తుంటాడు. ఒకటే సెంటెన్స్, స్టాప్ స్టాప్, వాడు రోడ్డు వేసిన తర్వాత తవ్వి మనం కేబుల్ వేయాలి. ఇది సెంటెన్స్. దీంట్లో ఎంత హాస్యం ఉంది అని వాడు చాలా ఆనందంగా చెప్తుంది. హాస్యం ఉంది దీంట్లో. అట్లాగే ఇవాళ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఎత్తి చూపేటటువంటి గొప్ప సందేశం ఉంది. సెటైర్ అంటే వ్యంగ్యం ఉంది. చిన్న చిన్న గీతల్లో ఎంతో గొప్ప సమాచారాన్ని, సందేశాన్ని అక్కడ ఇవ్వటం జరిగింది. సో ప్రయత్నం చేయండి, అట్లాంటి కార్టూన్స్ కవితలు రాయొచ్చు, పాట పాడవచ్చు, ఏం చేసినా సరే. అంటే ఒక అకాంప్లిష్మెంట్, మీరంటూ ఏదో సాధించారు అనే సంతృప్తి కలిగితే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎవరన్నా అభినందిస్తే మనల్ని, ఇంట్లో భార్య తల్లి కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా ఇదిగో నువ్వు ఈ మంచి పని చేసావు, శభాష్ అని ఎవరన్నా అభినందిస్తే మన బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అందుకని చాలా కుటుంబాల్లో మహిళలు ఈ సీరియల్స్ చూడటానికి అలవాటు పడిపోయి, అక్కడ ఆ సీరియల్స్ లో క్యారెక్టర్స్ ఎవరి ముఖంలోనూ సంతోషం ఉండదు, ఎవరి ముఖంలోనూ ప్రశాంతత ఉండదు, అందరి ముఖాల్లో కోపాలు ఉంటాయి, అసహనం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని వీళ్ళని సర్వనాశనం చేసే ప్లాన్లు ఉంటాయి. తల్లిని కూతుర్ని విడదీయటం ఉంటుంది, భార్యాభర్తలను విడదీయటం ఉంటుంది, మతలు చేయటం ఉంటుంది. ఎందుకు ఇట్లా మహిళలు వాటిని చూసి ఆనందిస్తున్నారు అంటే, వాళ్ళకి డోపమైన్ ఇచ్చేటటువంటి మనుషులు లేకపోవటం, వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధంలో ఉండదు. వాళ్ళకి ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్స్. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజన్నా వాళ్ళ బిడ్డలు కానీ, భర్త కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, అమ్మ నువ్వు ఈ పూట కూర బాగా చేసావు, కానీ నువ్వు రోజు చేసే, నువ్వు అంతకుముందు చేసినంత, ఒక సపోజ్ ఏ రోజన్నా బాగలేదే అనుకోండి, నువ్వు ఆ రోజు చేసినంత టేస్ట్ రాలేదే, ఆ రోజు భలే చేసావు అన్న, ఈరోజు బాగుందని చెప్పిన వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడితే మీరు సంతోషంగా ఉంటారు. సంతోషం అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి లక్షణం ఉన్న స్వభావం, ఇమోషనల్, భావోద్వేగం.
కొన్ని చోట్ల చూడండి, ఒకడు నవ్వటం మొదలు పెడితే ఒకరి తర్వాత ఒకరు నవ్వుతానే ఉంటారు. మీరు గమనించండి కావాలి, ముగ్గురు నలుగురు ఒక చోట ఉన్నప్పుడు మీరు నవ్వటం మొదలు పెట్టండి. ముందు మిగతా ఇద్దరు ముగ్గురు మనకి ఏంది పిచ్చోళ్ళలాగా నవ్వుతున్నాడు అనుకుంటారు. ఆ తర్వాత చిన్నగా రెండో వాడు మొదలు పెడతారు, ఆ తర్వాత మూడో వాడు, ఆ తర్వాత అందరు నవ్వుతుంటారు. నవ్వు హాస్యం ఒకరి నుంచి ఒకరికి వ్యాపేస్తుంది. ఇంట్లో మగ్గుతున్నటువంటి మహిళలకి కనీసం ఒక అభినందన, ఈ కూర బాగున్నారు, ఈ చేతులు నువ్వు అందంగా ఉన్నావా, ఇవాళ నువ్వు చేసినటువంటి పని బాగుందని, లేకపోతే వాళ్ళు పాట పాడమని భలే పాడేవని అంటాం. వాళ్ళకి ఏదన్నా రాసే అలవాటు ఉండి బాగా రాసావని అంటాం. అభినందించటము అనేది ఉన్నట్లయితే దాంట్లో ఖర్చు లేని పని. ఎవరైతే మీరు అభినందిస్తారో వాళ్ళు తిరిగి మిమ్మల్ని అభినందిస్తారు. ఇవి పరస్పరం ఒకరి పట్ల ఒకరికి బాండింగ్ పెరగటానికి, గౌరవం పెరగటానికి, బంధం పెరగటానికి దారితీయటమే కాకుండా అందరిలోనూ కూడా, అందరి బ్రెయిన్స్లోనూ కూడా డోపమైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయ్యి మనకి సంతోషాన్ని కలుగజేయటానికి దారితీస్తుంది. అయితే మనం అవతల చేసిన మంచి పనిని అభినందించమన్నాం కదా అని పొగడ్తలకు దిగ్గోడు. పొగడ్త వేరు, అభినందించడం వేరు. పొగడ్త ఏంటి? లేనిది ఉందని చెప్పటం. ఇప్పుడు ఎవరిదన్నా చేయబట్టుకొని నీ బాడీ అథ్లెటిక్గా ఉంది అంటే, క్రీడాకారుడి శరీరం లాగా ఉందంటే అభినందించడం. నిజంగా అట్లా ఉంటాయి. వాడు పట్టుకొని అసలు నువ్వు హెర్క్యులస్, ప్రపంచంలో నీ అంత పల్లాడ్యుడు లేడు, నువ్వే మైక్ టైసన్, నువ్వే హెర్క్యులస్, నువ్వు ఒలింపిక్స్కి వెళ్తే బాక్సింగ్లో రెజ్లింగ్లో కానీ నీదే ఫస్ట్ అన్నాం అనుకోండి. ఇది పొగడ్త. వాడికి అర్థమైతేనేమో మనం పంపు కొడుతున్నామని అర్థమవుతుంది. వాడు అర్థం కాలేదనుకోండి, పాపం అమాయకుడు అనుకోండి, అది నిజం అనుకొని బయటకు వెళ్తే అన్నది అంటాడు. అప్పుడు మళ్ళీ మనల్ని తట్టాడు. ఈ డ్రెస్లో నువ్వు బాగున్నావు అని చెప్పడం వేరు, అసలు నువ్వు మన్మధుడివి, లేకపోతే నువ్వు హెలెన్ ఆఫ్ ట్రాయ్, క్లియోపాత్ర, ఐశ్వర్య రాయ్, నీ ప్రపంచంలో అందగత్తెలు లేరు అంటం వేరు. దట్ ఈస్ హైపర్బోల్. ఆ పొగడ్తల వల్ల నష్టం జరుగుతాయి, కానీ అభినందనల వల్ల మంచి జరుగుతాయి. ఒకరి పట్ల ఒకరి గౌరవం పెరుగుతాయి, బంధాలు పెరుగుతాయి, ఆప్యాయత పెరుగుతాయి. ఎంత కష్టంలో నుంచినైనా మళ్ళా మనం బయటపడతాం అనేటువంటి నమ్మకం కలుగుతాయి. ఇది డోపమైన్కి సంబంధించినటువంటి. మనం నెక్స్ట్ తర్వాత ట్రాన్స్మిటర్లోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం. డోపమైన్ అనేది మన బ్రెయిన్ రిలీజ్ చేసేటటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఒక హ్యాపీ హార్మోన్. ఇది ఎట్లా రిలీజ్ అవుతుంది? మనం చిన్న చిన్న పనులు సాధించినప్పుడు, మనం ఏదన్నా అవసరమైంది కొన్ని వచ్చినప్పుడు, మనల్ని ఎవరన్నా మనం చేసిన మంచి పనిని అభినందించినప్పుడు ఈ డోపమైన్ అనేటువంటిది మనలో రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా అందరికీ డోపమైన్ రిలీజ్ అయ్యే విధంగా మనం మన కుటుంబ సంబంధాలని మనం నిర్మించుకోవచ్చు. భార్యాభర్తలు మెకానికల్గా, యాంత్రికంగా జీవించడం కాకుండా ఒకళ్ళు కనపడి కానీ ఒకళ్ళు చిరాకు పడి, ఇసుకుపడి, అసలు నా దరిద్రమే నిన్ను చేసుకోవటం అని ఈయనని, నేను అది అనుకుంటున్నా అని ఆమె అనుకొని మానవ సంబంధాలు లేకుండా ఒకరి పట్ల ఒకరు కనపడి కానీ ఒకరు ఈ చిరాకు పడి అంటే మనిషి వికర్షించుకునేటటువంటి పరిస్థితి రాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఒకళ్ళు చేసే పని ఒకళ్ళని అభినందించడం, చిన్న చిన్న పనులు సాధించడం,
చిన్న చిన్న పొందటం, చిన్న అకాంప్లిష్మెంట్స్, ఏదో ఒకటి సాధించడం, అట్లాంటివి చేసినట్లయితే మన బ్రెయిన్ డోపమైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి మళ్ళా సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, అత్యంత విషాదం ఏంటంటే కుటుంబంలో ఎవరన్నా చనిపోవడం, లేకపోతే ఎవరన్నా అనారోగ్యం, అట్లాంటప్పుడు మీరు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ వ్యక్తి పట్ల చాలా ప్రేమతో ఉన్నారు, చాలా బాధ్యతతో అన్ని పనులు చేస్తూ ఉన్నారు, ఆ ఆరోగ్యాన్ని గురించి మీరు చేయగలిగినటువంటి చర్యలన్నీ చేశారు, జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆ మనిషితో అంటే, ఆ మనిషిలో అంత దుఃఖంలో కూడా కొంత స్వాంతన, మళ్ళా కొంత సంతోషాన్ని పొందేటటువంటి మార్గం ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే మనుషుల మధ్య ఒకరినొకరు అభినందించుకోవటం ఉండదు, ఆ కుటుంబంలో జీవితం అనేది వ్యక్తులు యంత్రాలుగా మారిపోయి వాళ్ళ మధ్య బంధాలు దూరం అయ్యి మానసికంగా శారీరకంగా అనారోగ్యాలు పాలయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఒకరినొకరు అభినందించుకొని ప్రేమతో ఉండేటటువంటి బంధాలు ఉన్నటువంటి కుటుంబంగా ముందు మనం మార్చుకోవాలి కుటుంబాన్ని. అట్లాగే చుట్టుపక్కల ఉన్నవాడు, అట్లాగే మన బజార్లో ఉన్నవాడు. ఈ రోజుల్లో అసలు ఆ సంబంధాలే లేవు. మనకి పక్కింట్లో ఎవరో తెలియదు, ముందులో ఎవరో తెలియదు, అసలు బజార్లో ఎవరో తెలియదు. ఇలాంటి జీవితం నుంచి మన ఆలోచన మారితే, మన జీవన శైలి మారితే మన కుటుంబంలో సంతోషం తీసుకురావచ్చు, మన నైబర్హుడ్, మన పరిసరాల్లో సంతోషాన్ని తీసుకురావచ్చు, మన వీధిలో సంతోషాన్ని తీసుకురావచ్చు, అట్లాగే సమాజంలో కూడా సంతోషాన్ని నింపవచ్చు. తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్ ఆక్సిటోసిన్ అనేది. ఏంటి ఆక్సిటోసిన్? దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. అంటే ప్రేమ తత్వాన్ని, ప్రేమ అనే భావోద్వేగాన్ని బ్రెయిన్ నుంచి రిలీజ్ చేసేటటువంటి కెమికల్ ఈ ఆక్సిటోసిన్. ఏం చేస్తుంది? బ్రెయిన్ కనుక ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తే మనకి మన కుటుంబ సభ్యుల పట్ల, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల, మన సమాజంలో జనం పట్ల, సమస్త మానవాడి పట్ల ప్రేమ కలుగుతుంది, అలాంటి భావం కలుగుతుంది, అలాంటి భావోద్వేగం కలుగుతుంది. మనుషుల మధ్య బంధాలు బలపడతాయి, మనుషుల మధ్య ఆకర్షణ బలపడుతుంది. మరి ఇంత గొప్ప న్యూరో ట్రాన్స్మిటర్ని మనం ఎట్లా పొందాలి? ఏదైనా ఒక 5 గ్రాములు 5 కిలోలో కొనాలంటే ఎంత అవుద్ది? ఏమక్కర్లా, చాలా సింపుల్. చిన్న పిల్లలను చూస్తే ఒకళ్ళ మీద భుజాల మీద ఒకళ్ళు చేసుకొని చాలా ఆనందంగా వెళ్తూ ఉంటారు. మనం అట్లా ఉండాలి. హగ్గింగ్, ఎంబ్రేసింగ్, తల్లినో, తండ్రినో, భార్యనో, బిడ్డనో, కుక్క పిల్లను, మనకి ఇష్టమైన వాళ్ళని అట్లా వాటేసుకుంటే ఒక్క 20 సెకండ్ల పాటు, హగ్గింగ్ జస్ట్ ఫర్ 20 సెకండ్స్, 20 సెకండ్ల పాటు ఎవరినన్నా ఆత్మీయంగా ప్రేమతో ఆలింగనం చేసుకున్నట్లయితే మన బ్రెయిన్ ఆక్సిటోసిన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. మన హార్ట్ రేట్ని, అట్లాగే మన మూడ్స్ని, మన భావోద్వేగాన్ని సమతౌల్యంగా ఉండేటట్టుగా చేస్తుంది. మనలో ఒక ప్రశాంతత కలిగేటట్టుగా చేస్తుంది. ఒక రిలాక్సేషన్, ఫీలింగ్ ఆఫ్ రిలాక్సేషన్, ఒత్తిడి నుంచి దూరం అయ్యామనేటువంటి భావన కలిగిస్తుంది. ఇలాంటి
గొప్ప లక్షణాలు ఉన్నటువంటి, గొప్ప మేలు చేసేటటువంటి న్యూరో కెమికల్ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ మనకి ఎట్లా వస్తుంది? మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించడం అంటే అబ్బాయి అమ్మాయి సినిమాల్లో చూపెట్టిన ప్రేమ కాదు. సినిమాల్లో 10వ తరగతి చదువుకున్న అబ్బాయి, 8వ తరగతి చదువుకున్న అమ్మాయి మూతులు నాటుకోవటం, వాటేసుకోవటం, ఎగరటం, అది భౌతిక ఆకర్షణ. దాని ప్రేమ అంటారు. సినిమాలు డబ్బులు చేసుకోవటం కోసం దాని ప్రేమగా చూపెడతాడు. నిజమైన ప్రేమ ఏంటంటే భౌతిక సుఖానికి అతీతంగా ఒక మనిషిని ఇష్టపడటం, ఆ మనిషి జీవితం బాగుండాలని కోరుకోవటం, ఆ మనిషి జీవితం బాగుండడానికి మనకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించడం, అవతల వాళ్ళు బాగున్నప్పుడు మనం సంతోషాన్ని పొందడం. నిస్వార్థమైనటువంటి ప్రేమ. అక్కడ భౌతిక వాంఛ ఉండదు, సెక్షువల్ డిజైర్ ఉండదు. ఆ సెక్స్ కోసం, లేకపోతే లాభం కోసం, ప్రయోజనాన్ని ఆశించు మన అవతల మనిషిని ఇష్టపడటం కాకుండా అవతల మనిషి సంతోషంగా ఉంటాడు, అవతల మనిషి మంచిగా జీవించటానికి అట్లా కోరుకోవటం. విశ్వజనీయమైనటువంటి ప్రేమ. సమస్త జీవరాశి పట్ల సానుభూతి కలిగి ఉంటాం, జాలి కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. ఇలా ఈ భావన మనకు కలగాలన్నట్లయితే ఇది కూడా మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి మనుషులే కాదు, ఒకవేళ మీరు ఏదన్నా ఒక పిల్లను, పెళ్లి పిల్లను నేను పెంచుకుంటే దాన్నైనా ఒక్క 20 సెకండ్ పాటు వాటేసుకుంటే చాలు. మీ చిన్ననాటి స్నేహితుడు లేదా ఇప్పుడు స్నేహితుడు అట్లా భుజం మీద చెయ్యేసి కాసేపు ఆనందంగా గడిపితే చాలు. ఆనందం కలుగుతాయి. మీరు ప్రయత్నించి చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం అంటే బ్రెయిన్ ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో అవతల మనిషికి, మనకి ఇష్టమైనటువంటి మనిషితోటి ఒక 20 సెకండ్ల పాటు ఆలింగనం చేసుకుంటాం, మన బ్రెయిన్ ఆక్సిటోసిన్ అనే కెమికల్ని, న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ మనలో ప్రేమతత్వం కలగటానికి, మనుషుల మధ్య ఆకర్షణ పెరగటానికి, మనుషుల్లో బంధాలు పెరగటానికి, బలపడటానికి, విశ్వాసం కలగటానికి, ఒకరి పట్ల ఒకరికి దారి తీయటమే కాకుండా మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గటానికి, మనలో ప్రశాంతత కలగటానికి, మనం ఇప్పుడు ఒత్తిడి నుంచి దూరం అయ్యామనే ఫీలింగ్ కలగటానికి ఈ ఆక్సిటోసిన్ అనేది ఉపయోగపడుతుంది. ఖర్చు పెట్టక్కర్లేదు. మన ఆలోచనలో, మన జీవన విధానంలో చిన్న మార్పు చేసుకున్నట్లయితే ఈ ఆక్సిటోసిన్ని మనం ఉచితంగా పొందవచ్చు. ఇది సాధ్యం. తర్వాతది సెరటోనిన్. ఇది కూడా సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీన్ని ఎట్లా పొందాలి అంటే when we benefit others. మీరు చూడండి, ఇక్కడ ఈ పై దృశ్యం ఒకటి కింద పడితే జనరల్గా మనకి చాలా ఆనందం కలుగుతుంది. అరే పదే పడ్డాడు రావాడు అనుకుంటాం. అదే ఆ కింద పడ్డ మనిషికి దగ్గరికి వెళ్ళి చెయ్యందిచ్చి నుంచోబెడితే మనకు కలిగేటటువంటి సంతృప్తి ఒక అద్భుతమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఆ భావన వల్ల మన బ్రెయిన్ నుంచి సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది. అట్లాగే మీరు ఎవరికైనా అవసరమైనటువంటి సమాచారాన్ని అందించారనుకోండి. నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి ఇదిగో ఇక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నించి ఆయన చెప్పారనుకోండి. చెప్పినప్పుడు నేను ఒక మనిషికి సహాయపడగలిగాను అనే సంతోషం కలుగుతాను. ఆ భావన సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది.
అట్లాగే ఎవరికన్నా పిల్లలకి చెప్పులు లేవు అనుకోండి, మీ చెప్పులు వేయటం లేక కొనిపెట్టారు, ఓ డ్రెస్ కొనిపెట్టారు. వల్ల మనం ఒక మనిషికి సహాయపడగలిగాము అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ సంతృప్తి గురించి మన బ్రెయిన్ సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది. అది మనలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సెరటోనిన్ ఎక్కడ ఉంటుంది? మనిషి ఇంటెస్టైన్స్ లో ఉంటుంది. అంటే దీనివల్ల చక్కగా అరుగుదల కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం ఇతరులకి అవసరమైనటువంటి మేలు చేయటం ద్వారా వాళ్ళకు ఉపయోగపడటమే కాకుండా దానివల్ల మనం కూడా ప్రయోజనాన్ని పొందుతాము. మన బ్రెయిన్ సెరటోనిన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజును, రోజు మార్చి రోజు, వారంలో ఒకసారి పని కట్టుకొని ఎవరికి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి పని చేయాలి. అది మన జీవన విధానంగా ఉండాలి. కనీసం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు మీ బండి పక్కన పెట్టి రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాను చేయి పట్టుకొని దాటిచ్చి చూడండి. ఆ మనిషి చూసే చూపులో వల్ల మీ బ్రెయిన్లో ఈ సెరటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సంతృప్తి అనేది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అట్లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ అరుగుదలగా ఇంప్రూవ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. చివరిది అంటే డోస్ అనేటువంటి ఈ కాన్సెప్ట్లో 4వ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటి అంటే ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ వల్ల ఏంటి ఉపయోగం? చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎండార్ఫిన్. దీన్ని ఎట్లా పొందాలి అంటే DOSE. ఈ 4 సంతోషాన్ని కలిగిస్తాయి, ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. వీటిని ఎట్లా పొందాలి? ఎండార్ఫిన్ ఎట్లా పొందొచ్చు అంటే చాలా తేలిక. ఇక్కడ కూడా ఖర్చుతోటి పని లేదు. ఎక్సర్సైజ్ చేసి, ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం అడుగు తీసి అడుగు పెట్టాలంటే 4 రోజులు కదలలేదనుకోండి, కదలలేం. మొదటి అడుగు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే బలవంతంగా ఎట్లయినా సరే నడవాల్సిందే అని నడిస్తే కాసేపు నడిచిన తర్వాత చాలా సంతోషం కలుగుతాయి. శరీరం అంతా తేలికైనట్టుగా ఉంటుంది, సంతోషం కలుగుతాయి. కారణం ఏంటి అంటే మన బ్రెయిన్ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. మనకి ఇష్టమైన ఫుడ్ తిన్నా, కాసేపు ఎక్సర్సైజ్ చేసినా, సెక్స్లో పాల్గొన్నా ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. సెక్స్లో పాల్గొనడం అంటే చట్టబద్ధమైనటువంటి, సమాజం అంగీకరించేటటువంటి, అంతేగాని రేపులు చేయటం, ఇల్లీగల్ కాంటాక్ట్స్, వాటి వల్ల అట్లాంటి సెక్స్ వల్ల గిల్టీ కాన్షియస్ పెరుగుతుంది. అంటే తప్పు చేసామనే భావన కలిగి అనారోగ్యం పాలవుతారు తప్ప దానివల్ల ఎండార్ఫిన్ రిలీజ్ కాదు. ఫిజికల్ యాక్టివిటీస్ అనేక రకాల ఏరోబిక్స్ ఉంటాయి. ఏదైనా పాట పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. అట్లాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, శరీరాన్ని స్ట్రెచ్ చేయటం. అట్లాగే కండరాలను కదిలించడం, బెండ్ చేయటం. అట్లాగే బోన్ స్ట్రెంగ్త్ని, చాలా రకాల ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవాళ టీవీస్లో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కుటుంబం అంతా కూర్చొని పిచ్చి సీరియల్స్, మనకి బీపీ తెప్పించి, మన కోపం తెప్పించి, మనకు అశాంతి కలిగించే సీరియల్స్ చూసే బదులు అందరూ కలిసి కూర్చొని ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, మెడిటేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏరోబిక్స్ మ్యూజిక్ పెట్టుకొని అందరూ కాసేపు ఎగరండి ఇంటూ ఎంత ఆనందంగా ఉంటుందో. అది అయిపోయిన తర్వాత చాలా చాలా తేలికైనటువంటి, ఖర్చు లేని పని అటువంటిది. మ్యూజిక్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎగరండి. చాలా ఆనందం కలుగుతాయి. ఎందుకు ఆనందం కలుగుతాయి? బ్రెయిన్ ఎండార్ఫిన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. మంచి ఆహారం తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసినా, చట్టబద్ధమైనటువంటి, ప్రేమతోటి కూడుకున్నటువంటి సెక్స్లో ఇన్వాల్వ్ అయినా కూడా
ఈ ఎండార్ఫిన్ అనేది మనకు రిలీజ్ అవుతాయి. సో ఇవి బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి న్యూరోకెమికల్స్ కి సంబంధించినటువంటి సమాచారం. ఇవి కాక మనకి అనేక మంది చాలా కాలం నుంచి చెప్తున్నటువంటి అంటే మన ప్రవర్తన నీతివంతమైనది అయి ఉంటే మనకి సంతృప్తి కలుగుతుంది. దానివల్ల మనం సంతోషంగా ఉండగలం. కాసేపు ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, మన ఇంద్రియాల మీద అదుపు సంపాదించడానికి ప్రయత్నం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, అట్లాగే ఏకాగ్రతతో కాసేపు కూర్చొని ఉంటాం, అట్లాగే ధ్యానం చేయటం, ఇలాంటి పనులు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యోగాలో ఉన్నటువంటి అనేక మార్గాలు మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఇవేవి కూడా ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి కానే కాదు. మనం స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు లేకుండా మన జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకోవటం ద్వారా ఈ వీటిని పొందొచ్చు. వీటి ఫలితాలను మనం సాధించవచ్చు. అయితే మళ్ళా మొదటికి వస్తాయి. చాలా మంది ఏమంటారంటే మా కుటుంబంలో జరిగిన విషాదం, కరోనా చేసినటువంటి సమస్య మీకు జరిగితే మీరు చెప్తారా అని చెప్పండి. అయితే వీటికి సమస్యలు ఉన్న వాళ్ళకే పరిష్కార మార్గాలను ఆలోచించడం అనేది అవసరం. ఏ సమస్య లేనటువంటి వాడి భూమండలం మీద ఎవరు లేరు. ఈ సమస్యల తీవ్రతలో వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమందికి అతి తీవ్రమైన సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఒక మాదిరి సమస్యలు ఉంటాయి. ఈ వ్యత్యాసం తప్ప అసలు సమస్య లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, భవిష్యత్తులో ఉద్యోగం ఉంటుందో ఉండో లేదనే సమస్య ఉంది, భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. అట్లాగే మనం పనిచేసే చోట మన పై ఉద్యోగస్తులు కానీ యజమానులు కానీ తెక్కోళ్ళు ఉండవచ్చు. ఈ సమస్యలన్నీ నిజమే. అయితే ఈ సమస్యలను చూసి అక్కడే ఆగిపోతే if we get stuck in the past, అంటే మెమరీలో, వివిడ్ మెమరీలో విషాదాలు, అపజయాలు, అవమానాలు, నిరాశ, నిస్పృహ వీటితోటి నిండిపోతే జ్ఞాపకాలు అనేవి వర్తమానంలో కూడా మనం వాటినే ప్రాసెస్ చేస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా మనం వాటినే ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవ మార్గం ఏంటంటే ఈ వివిడ్ మెమరీ, ఈ గతంలో జరిగినటువంటి, ఇప్పటి వరకు జరిగినటువంటి విషాద సంఘటన, అపజయాలు, అవమానాలు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలు వీటి నుంచి వర్తమానంలోకి వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటి, ఇప్పుడున్న అవకాశాలు ఏంటి, ఆ గతం నుంచి అనుభవాలు తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి, అట్లాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాలు ఏంటి, వాటిని ఎట్లా అందిపుచ్చుకోవాలి. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నట్లయితే మనం నిరాశ, నిస్పృహ నుంచి బయటపడాలి. మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాం, సంతోషంగా ఉంటే సృజనాత్మకంగా ఉంటాం. సృజనాత్మకంగా ఉండటం అంటే సమస్యల్ని సరిగ్గా అర్థం చేసుకొని వాటి పరిష్కారాల గురించి ఆలోచించడం. ఆ సృజనాత్మకత ఎప్పుడైతే మనలోకి వస్తుందో, పరిష్కార మార్గాల్లో ఎప్పుడైతే మనం అన్వేషిస్తామో పరిష్కార మార్గాలు కనపడతాయి. పరిష్కార మార్గాలు కనపడినప్పుడు వాటిని ఆచరించడం ద్వారా అది ఆచరణ సాధ్యమైనటువంటి ప్రణాళికలు వేసుకొని పరిష్కారాలు
చేసుకోవటం ద్వారా మనం ముందుకెళ్ళాలి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనం, మన కుటుంబం, మన స్నేహితులు, మన నైబర్హుడ్స్, మన జన సముదాయాలు బయటపడాలి. మంచి జీవితం మళ్ళా పొందాలి, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. ఇది సాధ్యం, దీన్ని ఖర్చు పెట్టక్కర్లా. చితికిపోయి ఉన్నాం ఆర్థికంగా, మానసికంగా, ఇప్పుడు మేము ఏం చేయగలము అనేటువంటి నైరాశ్యాన్ని వదిలిపెట్టి జీవన శైలిలో కనుక మార్పులు తీసుకొచ్చినట్లయితే సంతోషంగా ఉండటం సాధ్యమే. ఈ సమప్ చేయటానికి ఏం చేయాలి? ఒక మనిషి కనపడితే చిరునవ్వుతోటి పలకరించడం, ఒకరినొకరు అభినందించడం, చిన్న చిన్న విజయాలను సాధించడం, ఒక పాట పాడటం, ఒక మైలు నడవటం, అవసరమైన ఒక వస్తువు చిన్నది ఖరీదు తక్కువలో ఉండేదైనా కొనటం, అట్లాగే నలుగురితోటి స్నేహపూర్వకంగా ఉంటాం, ప్రేమపూర్వకంగా ఉంటాం, ఒకరికొకరికి అవసరమైనది చేయటం, ఆ సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఒకరినొకరు అభినందిస్తామో మన బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం నలుగురితో సరదాగా ఉంటామో, జోక్స్ చేస్తూ, వాళ్ళని నవ్విస్తూ, మనం నవ్వుకుంటూ, ఒకరి పట్ల ఒకరి దగ్గరగా ఉండటం, ఆలింగనం చేసుకోవటం, అది ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మనం పెంచుకునేటటువంటి పెట్ అవి ఉండవచ్చు. ఒక 20 సెకండ్ల పాటు ఆలింగనం చేసుకుంటే ఆక్సిటోసిన్ వస్తుంది. మనం ఎవరికైనా సహాయపడినట్లయితే, అది చిన్నదైనా, అది డబ్బులు కావచ్చు, వస్తువు కావచ్చు, లేకపోతే మన చేతైన పని కావచ్చు, రోడ్డు దాటించడం కావచ్చు, పని కట్టుకొని కనుక ఒకళ్ళకి సహాయపడినట్లయితే, ప్రతిరోజు కానీ, రోజు మార్చి రోజు కానీ, వారంలో ఒక రోజు కానీ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. అట్లాగే శారీరక శ్రమ చేసినట్లయితే ముందు కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. అట్లాగే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అట్లాగే సామాజికంగా కూడా మనం నలుగురితోటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో మానవ సంబంధాలు సంతోషాన్ని కలిగించే విధంగా మన సోషల్ లైఫ్ ఉండాలి. ఇట్లా కనుక ఉన్నట్లయితే మన భావోద్రేకాలను అదుపులో పెట్టగలుగుతాం, సమస్యల పరిష్కారాలను ఆలోచించగలుగుతాం, ఆ పరిష్కార మార్గాలని ఆచరణలో పెట్టి వాటిని అధిగమించగలుగుతాం. కోపం వస్తే సహజం మనిషికి ఎప్పుడైనా సరే. అయితే ఆ కోపం వచ్చిందంతా ప్రదర్శించకుండా, కోపం రావటానికి అవతల మనిషి చేసిన తప్పు ఏంటి, తప్పు పట్ల కోపం ఉండొచ్చు, కానీ ఆ మనిషి పట్ల కోపం ఉండదు. కాబట్టి కోపం మీకు వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించే ముందు ఆ తప్పుకి పరిష్కారం ఏంటో, మీరు ఏది మంచి అనుకుంటున్నారో అది చెప్పినట్లయితే అవతల మనిషితోటి, అది యాంగర్ మేనేజ్మెంట్లో చాలా గొప్ప విజయ సాధన. ఈ పనులు చేయటానికి మనకేమి అంటే ఒకరినొకరిని అభినందించడానికి కానీ, ఆలింగనం చేసుకోవటానికి కానీ, మనకి ఇష్టమైన వాడు ఇతరులకి సహాయపడటం, చిన్న సహాయం చేయటానికి కానీ, ఎక్సర్సైజ్ చేయటానికి కానీ, యోగా చేయటానికి కానీ, మెడిటేషన్ చేయటానికి కానీ రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇవేమీ లేకుండా మనం సంతోషాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు, మనం మళ్ళా భవిష్యత్తు వైపు ముందుకెళ్ళచ్చు. మనం ఫిట్గా ఉండాలి. ఫిట్గా అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మెంటల్గా ఫిట్నెస్ ఉండాలి, అంటే మన ఆలోచనలను అదుపు చేసుకోగలగాలి, భావోద్వేగాలను అదుపు చేసుకోగలగాలి. అప్పుడు మెంటల్గా ఫిట్గా ఉండాలి. సోషల్గా ఫిట్గా ఉండాలి. ఒక మనిషి మరొక మనిషితోటి
వికర్షించకూడదు. చిరునవ్వుతోటి ఇచ్చిపుచ్చుకునే ద్వారాలో ప్రేమపూర్వకమైనటువంటి మానవ సంబంధాలను కలిగి ఉండాలి. ఇట్లా ఉన్నట్లయితే మనం ఫిట్గా ఉంటాం. మన కుటుంబాన్ని ఫిట్గా ఉండేటట్టుగా మనమే చేయగలం. మనం ఉంటే వాళ్ళని అట్లా చేయగలం. మన కుటుంబం, మన సమాజం, మన దేశం ఫిట్గా ఉండే విధంగా చేయగలం. దీన్ని ఒక ఉద్యమంలాగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కష్టకాలంలో అనేక రకాలుగా వ్యక్తుల్ని, కుటుంబాలని, సమాజాన్ని కరోనా చిన్నాభిన్నం చేసినటువంటి ఈ నేపథ్యంలో మనం మరింత శక్తివంతంగా తయారై మన లోపల నుంచే అవసరమైనటువంటి ఆలోచనని, స్ఫూర్తిని పొంది మన కుటుంబానికి, మన స్నేహితులకి, మన సమాజానికి, మన దేశానికి అందించాలి. ఇది సాధ్యం. ఇందులో అసాధ్యమైనది ఏమీ లేదు. 100% సాధ్యం. మన ఆలోచనలో చిన్న మార్పులు చేస్తే, మన జీవన శైలి విధానం, మన రోజువారీ కార్యక్రమాల్లో చిన్న మార్పులు చేస్తే, మన ఆలోచనలో మార్పులు చేస్తే ఇది చేయగలగటానికి, చేయలేకపోవటానికి ఒక అక్షరమే తేడా. ఐ కాంట్ డూ ఇట్ అంటే చేయలేము. ఆ కాంట్ అనే దాంట్లో టీ తీసేసాం అనుకోండి, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. నేను చేయగలిగితే నా కుటుంబం చేయగలుగుతాడు, నా కుటుంబం చేయగలిగితే నా సమాజం చేయగలుగుతాడు. సో సమర్థులైనటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని, సమాజాన్ని మనం ఇవాళ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు వైపు ఆశాజనకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కష్టాలు శాశ్వతంగా ఎట్లాగే ఉండవు. ప్రపంచంలో మానవ చరిత్రలో కష్టాలు శాశ్వతంగా ఉండిపోవటం అనేది ఎప్పుడూ జరగలేదు. మానవాళి మెరుగైన జీవితం వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలో, ఆ భాగంలో, ఆ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకోసం బుద్ధ ఫౌండేషన్ చేసేటటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మన శక్తి మేరకి ఈ డోస్ అనే కాన్సెప్ట్ని మన ఆలోచనలో, మన జీవనశైలిలో మార్పులు తీసుకురావటం ద్వారా మనం సంతోషంగా ఎట్లా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఎట్లా ఉండొచ్చు, సమర్థవంతంగా ఎట్లా ఉండొచ్చు, రిసోర్స్ఫుల్గా ఎట్లా ఉండొచ్చు అనేది నలుగురికి పంచడం ద్వారా ఒక మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మిద్దామని చెప్పని మనవి చేస్తూ, ఇప్పటి వరకు ఓపికగా విన్నాను మీ అందరికీ బుద్ధ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారిని అన్మ్యూట్ చేయండి. హలో శివశంకర్ గారు, శివశంకర్ గారు, హలో. అన్మ్యూట్ చేశానండి. చంద్రశేఖర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. చంద్రశేఖర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. అవట్లేదండి? వారు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మీరు మరొకరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఇంకొకరు ఎవరైనా ప్రశ్న వేస్తారేమో, ఎవరైనా చెయ్యెత్తారేమో వాళ్ళని సంప్రదించండి సార్. ఎవరు అవ్వట్లేదు. అంటే చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ అవ్వట్లేదండి?
అది అవ్వట్లేదు అనుకుంటా. ఆయన చెయ్యెత్తారు కానీ బట్ మరి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు మరొకరి ద్వారా ప్రశ్న ఆహ్వానించండి సార్. ఇంకెవరైనానండి, చంద్రశేఖర్ గారిది అది అన్మ్యూట్ అవ్వట్లేదంట, మరి ఆయన ప్రయత్నం చేయట్లేదు, మరి తెలియట్లేదు. ఇంకెవరైనా? సురేష్ కుమార్ గారు. సురేష్ కుమార్ గారు. చంద్రశేఖర్ గారు, సురేష్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. హలో సార్, చంద్రశేఖర్ గారు, సురేష్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి సార్. మీకు అన్మ్యూట్ చేసుకోలేదు, మీరు అక్కడ కనిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకుంటే మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సురేష్ కుమార్ గారు ఇప్పుడు అన్మ్యూట్ అయినట్టున్నారండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. It's a fantastic dose, sir, for us. Really, congratulations. Thank you. And even myself also, English faculty, sir. Telugu Suresh Kumar. I'm in the senior English faculty at Pragati institutions, sir. Pragati coaching Institutions and yeah, Pragati coaching, sir. Yeah. That one, this in the 2 states, it's the leading institution. They're in Krishna district, sir. I say. Nice meeting you. I'm very happy to see you, sir. It's really beautiful. Though you are English faculty, you are somewhat, multi-facet personality, actually. Really to say you are versatile genius, sir. It seems in psychology and in different angles, you are somewhat excellent. Good, sir. Really is very good. And today's class is like doctor's class it is. You are giving everything scientifically, you are explaining, and you are giving dose. Really, that real doctors, they are giving high doses for side effects, but you are really giving a pure dose. Thank you. Thank you, free of cost dose. Yes, really, it's fantastic. The abbreviation you created is also very good. For easy remembrance, dose is very good. Actually, yeah. Even my that is the reason we create acronyms, sir. Dose is an acronym. It's really dose is an acronym. Very good, very good. People can thank easily you very remember. Much for giving. We will keep that dose forever, and we'll try to be happy first ourselves, and we make our family happy. And as you said, the society and nation. Family. Family, society, nation. As you said, from starting with ourselves, then going to the family, then society, then nation. You said very clearly. Yes. And even I am also the trainer, and see like personality development trainer and all that. And see Ideal Living Foundation. I have my own foundation, like Buddha Foundation. Even I'm asked to take some class in Buddha Foundation also. Thank you, sir. Really superb class. Thank you. And see, I'm very much pleased with your dose. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Right, sir. Right, sir. సార్, చంద్రశేఖర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు క్లాస్ ఎక్సలెంట్ గా ఉంది సార్. ముఖ్యంగా మీరు ఈ డోస్ గురించి మేము చాలాసార్లు విన్నాం, కానీ ఇప్పుడు ఒక్కసారి వింటూనే మాకు ఏది డోపమైన్, ఆక్సిటాక్సిన్, సెరోటిన్ అనేది కంఠస్థం అయిపోయింది. ఎక్సలెంట్ క్లాస్ సార్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కాగ్నిషన్ గురించి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా చెప్పారు సార్. అది కూడా పర్మనెంట్ గా మా మెమరీలోకి వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఎక్సలెంట్ క్లాస్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సార్, నేను యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నౌ ఐఎమ్ ఆన్ డెప్యుటేషన్ టు జిల్లా సైనిక్ బోర్డ్, అనంతపూర్. అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఏపీఎఫ్, ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్ ఫెడరేషన్ హానరీ ప్రెసిడెంట్ సార్ నేను. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్ మీటింగ్ యు సార్. సుబ్బారావు గారికి అందరికి కూడా ధన్యవాదాలు సార్, మంచి క్లాస్ అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఆ నూకతోటి కుమార్ గారు, సార్ కుమారస్వామి గారు. సార్ గుడ్ సార్ ఈవినింగ్ గుడ్ సార్. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ క్లాస్ బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉందండి. Thank you, ఇంగ్లీష్ sir. క్లాసులు విన్నాం అసలు సూపర్ అసలు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది ఎక్సలెంట్ గా ఉండేది సార్. Thank you, ఈ sir. లాక్డౌన్ పీరియడ్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ సొసైటీతో కానీ మన బిహేవియర్ ఎలా ఉండాలో ఎక్సలెంట్ సార్, అసలు వర్ణించలేకపోతున్నాం సార్. సార్తో కూడా Thank you, ఇందాక sir. కలిసాము. ధన్యవాదాలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సార్ నేను మీరేం స్కూల్ టీచర్ సార్. సార్ నేను సోషల్ అసిస్టెంట్ సార్, అద్దంకి మండలం, ఓకే. బొమ్మనంపాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం. సార్ ప్రత్యూష సుబ్బారావు సారు స్టూడెంట్ ని ఒక రకంగా, ఆయన I బీఈడి see, I కోచింగ్ see. సెంటర్ లో కోచింగ్ తీసుకున్నాను సార్. I see. థ్యాంక్ యూ సార్, నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి సార్. Nice Thank meeting you, you. sir. Thank you so much. ఎస్వి రంగారెడ్డి గారు. హలో సార్, నమస్తే సార్ సార్. రంగారెడ్డి గారు. సార్ నేను Good evening, sir. గవర్నమెంట్ స్కూల్ టీచర్ని సార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, నమస్తే. ఒంగోలు. నమస్తే సార్, చాలా అవసరమైన సబ్జెక్ట్ సార్. ఈ రోజు ఎంతమంది, చాలా తక్కువ మంది Thank you. అటెండ్ అయ్యారు సార్. 52 మంది అటెండ్ అయితే చివరికి 36 మంది మిగిలారు. ఎంత మిస్ అయ్యారో అసలు చాలా ఇదిగా ఉంది సార్. మీరు చెప్పింది ఏం పర్లేదు సార్. హలో సార్ హలో రంగారెడ్డి గారు చెప్పండి ఈ సార్. రోజు అదే చాలా తక్కువ మంది అటెండ్ అయినందుకు చాలా విచారంగా ఉంది. అయితే ఏం ప్రతిరోజు పర్వాలేదు నేను దీన్ని యూజ్ చేస్తాను సార్. స్కూల్లో కూడా పేరెంట్స్ ప్రతి సందర్భంలో కూడా నేను తప్పనిసరిగా ఈ 4 చేస్తాను. ఈ డోస్ అనేది మామూలు డోస్ అయితే లిమిటెడ్ గానీ ఇది అన్లిమిటెడ్ సార్. ఈ డోస్ మాత్రం అన్లిమిటెడ్ గా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇదే ప్రతి సందర్భంలో కూడా చెప్పి నేను చేస్తాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర గారు. నరేంద్ర గారు. ఎస్ నమస్తే సార్, నా పేరు నరేంద్ర అండి. నేను రైల్వే స్కూల్లో టీచర్ని సార్. ఓకే అండి, నైస్ మీటింగ్ యూ. యాక్చువల్ గా మాకు ఎంతమంది అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి సార్. అప్పుడు పేరెంట్స్ పెద్దవాళ్ళు మనకి ఆటోమేటిక్ గా వచ్చేవి ఇవన్నీ కూడా. ఈ లక్షణాలు ఇవి ఏం చేయాలి, ఎలా చేయాలని వాళ్ళ నుంచి తెలుసుకునేవారు. అవి లేకపోవడం వల్ల ఇది కొంతవరకు ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం చాలా తక్కువ అవుతుంది. ఇది బాగుంది సార్, చాలా బాగుంది క్లాసు. థ్యాంక్ యూ సార్, బాగా అర్థమైంది. మా పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా విన్నారు అసలు. ఓకే ఓకే, సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏడుకొండల గారు. థ్యాంక్ యూ సార్. ఏడుకొండల గారు. నమస్తే సార్, మీరు అన్మ్యూట్ అయ్యారు సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నేను ఏడుకొండ సార్, ఏమని సార్ నేను ఏడుకొండ సార్, ఏమని నుంచి విజయాల మండలం, గుంటూరు. చెప్పండి సార్. క్లాసు బాగుంది సార్, చక్కగా చెప్పారు, సింపుల్ గా అర్థమైంది. Thank you. సార్ విన్నా చెబుతున్నారు తక్కువ మంది ఉన్నారంటే ఇది సబ్జెక్ట్ కొద్దిగా డ్రై సబ్జెక్ట్ సార్, సైకాలజీ సంబంధించి కాబట్టి. నిన్నటి వరకు స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ టీచర్స్ కనిపిస్తున్నారు దీంట్లో కాబట్టి. అది బాగుంది, అర్థమైంది. డోస్ అనేటువంటిది కాన్సెప్ట్, ఏ సందర్భంలో ఏ హార్మోన్స్ ఎఫెక్ట్ కనపడతాయి అనేటువంటిది, ఎలా మనం రియాక్ట్ అవుతాం అనేటువంటిది స్పష్టంగా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంగ్లీష్ క్లాస్ కూడా బాగుంది. ఇంకా నేను సార్తో కూడా మాట్లాడాను, ఎక్కువ క్లాసులు పెట్టిన పిల్లలకు కూడా ఉపయోగపడతాయి ఇంగ్లీష్ అని.
పెడదాం అన్నారు. ఓకే. క్లాస్ మాత్రం అందరికి యూజ్ఫుల్ గా ఉంది సార్. బాగా టీచర్స్ కి అంటే ఎక్కువగా చైల్డ్స్తో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇది బాగా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. అవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకుని. Sir, namaste sir. Sir, namaste sir. I'm Gopal. Am I audible, sir? Yes, Gopal garu, namaste. I felt that today's class, I was sitting in a psychology class. Sir, next acronym is that is so good, sir. That dose, dopamine and oxytocin and serotonin and endorphin. Sir, doubt that మన మైండ్ ఒకసారి పాస్ట్ లోకి వెళ్ళి సాడ్ మెమరీస్ గుర్తుకుంటూ ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో ఉంటుంది యాజ్ కోవిడ్ సిచ్యువేషన్. సో హౌ టు ఓవర్కమ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, అకాడమిక్స్ లేవు కాబట్టి చిల్డ్రన్ కి దే ఆర్ నాట్ ఫీలింగ్ విత్ ద బుక్స్ అండ్ న్యూ అకాడమిక్ అంటే వాళ్ళకి ఒక ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వవు కదా టైం కి, వాళ్ళకి స్కూల్స్ లేవు, రొటీన్ బోరింగ్ గా ఉంటుంది. దెన్ హౌ టు బ్రేక్ ద రొటీన్ life. Right, sir. Right, sir. Thank you, sir. Thank you so much. Venu garu, advocate. Sir, Venu garu, namaste. Sir, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇది మీ ఫోన్ మ్యూట్ లోనే ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎల్ వెంకటేశ్వరరావు గారు. ఎల్విఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ అవ్వలేదు సార్. అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళింది సార్ ఎల్విఆర్ గారు. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆలోచనలు ఆచరణలు ఎంత పాజిటివ్ గా ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో సైకలాజికల్ గా మెడికల్ గా చెప్పింది చాలా గొప్పండి. నా పేరు ఎల్ వెంకటేశ్వర, ఇక్కడ రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ని సిఆర్రెడ్డి కాలేజ్. ఆల్రెడీ ఆ కార్యక్రమాల్లో మీరు చెప్పినవన్నీ ఆ కార్యక్రమాల్లో మేము ఉంటుంటాము. బట్ వాళ్ళు చాలా చక్కగా ఉంది. ఇలాంటి క్లాసులు ఇంకా మరి ఏలూరులో కూడా అరేంజ్ చేద్దాం అనేది ఒక ఆలోచన. చాలా మందికి ఈ యొక్క బ్రెయిన్ వాష్ కావాలి, మంచిగా అవ్వాలి బ్రెయిన్ వాష్. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఇవాళ. అది సమాజానికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. కాబట్టి మీ టాక్స్ ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ పెట్టగలిగితే వాస్తవాలు ఏంటి, మెడికల్ గా బాడీలో మార్పులు ఏమిటి, చాలా చక్కగా ఉందండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా బుద్ధా ఫౌండేషన్ వారు చాలా ఉపయోగపడేవి, ప్రభావితం కలిగించేవి అనే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా ఉండాలనేది మా కోరిక అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
నమస్కారం అండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? వేణు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు మన ఇంగ్లీష్ క్లాసులు కానీ ఇవి కానీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను. మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నాను. చాలా మీకు మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు. ఎందుకంటే దీని వల్ల ఎంతో మందికి చాలా ఉపయోగం. ఈ టైంలో ఇంట్లో ఉన్న టైంలో మీరు ఇటువంటి అమూల్యమైన క్లాసులు తీసుకుని వాటిని ఎంతో ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ధైర్యం నింపుతూ వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని వాళ్ళకి మీరు ప్రసాదిస్తున్నారు. మీకు మీ చక్కగా మీరు కూడా చాలా అంటే ఎప్పుడు స్మైల్ మీ ఫేస్ లో ప్రత్యేకత ఏంటంటే మీ స్మైల్ బాగుంటుంది. అంటే ఎక్కడ కూడా అలసిపోవట్లేదు. మీరు ఎంత క్లాస్ తీసుకున్నా మీలో అలసట కనిపించట్లేదు. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. మిమ్మల్ని మన సుబ్బారావు గారిని అందరినీ ఒకసారి నేను కలుసుకుంటాను పర్సనల్ గా. నేను మీ దగ్గరికి వస్తాను. నేను మీట్ అవ్వాలి. చెప్పండి మార్నింగ్ సుబ్బారావు గారితో మాట్లాడాను నేను. మాట్లాడాను. వారిని మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా కలుసుకుంటాను ఖచ్చితంగా. అది నా యొక్క కోరిక. మిమ్మల్ని కలవాలి, మీతో పర్సనల్ గా కాసేపు కూర్చొని మాట్లాడాలని నా యొక్క కోరిక అనమాట. సంతోషం సార్. తప్పనిసరిగా కలిసి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరి ఒకసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ అండి. అయిపోయారు అనుకుంటానండి. సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? డాక్టర్ ఝాన్సీ సార్. ఝాన్సీ గారు మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు ఫౌండేషన్ యాక్టివిటీస్ లో. నాకు ఒక మంచి బుద్ధ ఫౌండేషన్ ఫ్యామిలీని ఇచ్చారు సార్. అందుకని సార్ చాలా సంతోషం అండి. యాక్చువల్లీ సార్ ఈరోజు క్లాస్ చాలా బాగుంది సార్. యూస్ఫుల్ గా చాలా బాగుంది. బాగా నవ్వుతూ విన్నాము. మంచి మంచి ఎగ్జాంపుల్స్ బ్రహ్మానందం గారిది కానీ అందరి ఫేస్ లో ఆస్తి పోగొట్టుకుంటున్నట్లు సముద్రం అంత విచారం చాలా బాగుంది సార్. ఎగ్జాంపుల్ నవ్వుతూనే ఉన్నాం క్లాస్ అంతా. ఈ రోజు ఎవరైతే అటెండ్ అయ్యారు సార్ చాలా లక్కీ పీపుల్ సార్. 52 మెంబర్స్ చాలా లక్కీ పీపుల్. పాపం ఇంపార్టెన్స్ తెలియలేదు వాళ్ళకి ఈ రోజు టాపిక్ ది. అవునవును. అంటే సోషల్ మీడియా అంటే చాలా దీని మీద డిస్కషన్ జరుగుతోందని కదండి. అందుకని జనాన్ని కరోనా రంగాన్ని విసుకొచ్చేసి ఉంటుంది. అవును సార్. ఎక్సలెంట్ ఉంది సార్ క్లాస్. చాలా యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఏం చేస్తుంటారండి? సార్ నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ సార్. ఓకే. ఎక్కడ మన గుజరాత్ లో ఉంటాం సార్. అక్కడే ప్రాక్టీస్ చేస్తాను సార్. అక్కడే ప్రాక్టీస్. ఇంకా వేరే ప్రైవేట్ క్లినిక్ కూడా వెళ్తుంటాను సార్ మార్నింగ్. ఆయుర్వేదం అవసరం ఇవాళ సమాజానికి చాలా ఉందండి. అలోపతి మెడిసిన్ అంత సైంటిఫిక్ గా దాన్ని తీసుకెళ్లారు. అంత దాంట్లో మార్కెటింగ్ తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇబ్బందికరంగానే ఉంది ప్రపంచానికి. ఆయుర్వేదం అవసరం చాలా ఉంది. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జరిగితే బాగుంటుంది కదా ఎవరికి ఎంత జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. 3 పాయింట్లు. సార్ నెక్స్ట్ అండి. ఓకే శివశంకర్ గారు ఇంకా క్లోజ్ చేయొచ్చు అనుకుంటానండి. ఓకే సార్. సార్ ఇంకా ఎవరైనా ఉన్నారా సార్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు పార్టిసిపెంట్స్ లో? దయచేసి మీరు మాట్లాడొచ్చు మాట్లాడాలనుకుంటే. లేకపోతే మేము క్లోజ్ చేస్తాము ఈ ప్రోగ్రామ్ ఈ రోజుకి. ఈ రోజు కార్యక్రమం చాలా ప్రత్యేకంగా జరిగింది. మధ్యలో కొంచెం మన ఒక్కడికే కాదు మొత్తం ఎందుకనో కానీ ఇంటర్నెట్ సర్వర్ లో ప్రాబ్లం ఉంది ఈ రోజు. టోటల్ గా నేను చాలా మంది ఫోన్ చేశాను. వాళ్ళు కూడా అట్లా ప్రాబ్లం ఉందండి, సర్వర్ అప్ అండ్ డౌన్స్ అవుతుందని. దాదాపు మొదట ఒక 40 నిమిషాల పాటు అట్లా ఇంటర్నెట్ సర్వర్ ప్రాబ్లం వచ్చింది. అయినప్పటికీ కార్యక్రమం ఎక్కడ ఆగకుండా పూర్తిగా జరగటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి హాజరై విన్నటువంటి వారికి అట్లాగే ఎంతో శ్రమ కోర్చి ఈ క్లాసెస్ తీసుకుంటున్నారు డాక్టర్ అరవింద్ గారు,
వారికి, అదేవిధంగా రోజుకు దాదాపు 3-4 గంటలు ముద్దా ఫౌండేషన్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయం కేటాయించి కార్యక్రమాలకి కావలసినటువంటి వనరుల్ని సమకూరుస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమానికి స్వస్తి. రేపు మరలా మరొక కార్యక్రమంతో కలుసుకుందాం. అందరికి అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓకే సార్, నేను క్లోజ్ చేస్తున్నాను ఇంకా కార్యక్రమాన్ని. ఓకే.